జార్జియా అంటే అగ్రికల్చర్ అనేసి గ్రీక్ పీపుల్ జార్జియాని ఇన్వైట్ చేసినప్పుడు ఈ పర్టికులర్ ప్లేస్కి నేమ్ పెట్టారంట. ఆబ్వియస్లీ మోస్ట్ ఆఫ్ ది టూరిస్ట్ అట్రాక్షన్స్లో ఉన్నట్టే చిన్న చిన్న సూవెనీర్ షాప్స్ అలాంటివన్నీ పెట్టారు. ఇప్పుడు కెథడ్రల్ ఒకటి చూపించాను కదా, దాని సూవెనీర్ అది గ్రిల్ టైప్లో చేస్తారు. బట్ ఇది సినిమా ఉంది ఉంటాయి కదా బన్, ఆ టైప్లో ఉంది. వెళ్ళి చూడండి, అన్ని సూవెనీర్ షాప్సే. లిక్కర్ అండ్ కాఫీ షాప్స్ కూడా బాగానే ఉన్నాయి ఇక్కడ. ఇంకొంచెం ముందుకెళ్ళి చూద్దాం. అక్కడ ఏదో కైండ్ ఆఫ్ స్టాచ్యూ ఒకటి ఉంటుందంట. వావ్, స్టాగ్గరింగ్ స్టాచ్యూ ఒకటి కనిపిస్తుంది కదా, దాని అయితే మదర్ ఆఫ్ జార్జియా అని పిలుస్తారు. క్యాపిటల్ సిటీ టిబ్లిసీని చూస్తూ అసలు వెరీ టాల్ ఉంటుంది. అండ్ ఆల్సో పర్టికులర్గా స్టోరీ ఏమీ లేదంట దీనికి. ఆల్ మదర్స్ని రిప్రజెంట్ చేస్తూ దీని అయితే ఒక కైండ్ ఆఫ్ యూనిక్ స్టాచ్యూ కింద కన్స్ట్రక్ట్ చేశారు. వావ్, ఇప్పుడు ఒక స్టాచ్యూ చూపించాను కదా, దానికి బ్యాక్ సైడ్ వ్యూస్ అమేజింగ్ ఉన్నాయి. అసలు ఓల్డ్ ఏన్షియంట్ బిల్డింగ్స్ అండ్ ఆల్సో వాళ్ళ కల్చర్ని మంచిగా ప్రిజర్వ్ చేస్తారు. భలే అనిపిస్తుంది నాకు. ఇలాంటి సిటీస్లో ఏన్షియంట్ టైమ్స్ నుంచి కూడా మాన్యుమెంట్స్ మంచిగా ప్రిజర్వ్ చేస్తారు. అండ్ బ్యాక్ సైడ్ చూస్తారు కదా ఈ స్టాచ్యూ, అసలు అదిరిపోయింది. ఆల్సో వాళ్ళ హిస్టరీని కూడా మంచిగా ఆర్కైవింగ్ చేస్తారు అనమాట. హ్యాండ్ మేకింగ్ క్రాఫ్ట్స్ ఉంటాయి కదా, అలాంటివి మంచిగా చేస్తారు. ఒక ఆయన అయితే అసలు వుడ్తో చాలా బాగా చేస్తారు. ఫొటోస్ వద్దన్నమాట, అందుకనే చూపించలేదు. ఇక్కడ చూసారా సూవెనీర్ గన్స్ అంట, ఏన్షియంట్ ఓల్డ్ టైమ్స్లో యూజ్ చేస్తాం కదా, ఆ టైప్ ఉన్నాయి. అమ్మాయిలకి ఎక్కువ ఉన్నాయి అసలు, అబ్బాయిలకి పెద్దగా ఏం లేవు. ఓ ఇవి చూసారా ఇంట్రెస్టింగ్ ఉన్నాయి, అమ్మాయిలకి కిచెన్లో యూజ్ చేసుకునేవి.